దివ్య నీరాజనం రెండవ భాగం. ఒకటవ భాగంలో కళ్యాణ్ కమలతో తన జీవితంలో ఉన్న మరో కోణం గురించి వివరించాలని భావిస్తాడు. కోమలి గురించి చెప్పాలనుకుంటే కమల నవ్వుతూ తీసేస్తుంది. అతనికి కోమలితో పరిచయం, కోమలి తండ్రి తన్ను కోరిన విధానం అన్నీ గుర్తుకొస్తాయి. కథ కొనసాగుతుంది. గేటు తీసిన చప్పుడు, కారు ఆగి తిరిగి వెళ్ళిన చప్పుడు విన్న ఆయా కోమలి ముఖద్వారం వద్దకు వెళ్ళేసరికి తలుపులు తెరిచింది. ఆ సమయంలో అలా ఎదురయ్యేసరికి ఆమెని చూడగానే కొద్దిగా జంకింది. తల్లి ఉన్నప్పుడు, తల్లి పోయాక తల్లి కన్నా మిన్నగా చూసుకునే ఆయా అంటే కోమలికి భయంతో పాటు భక్తి ఉంది. ఆయా అంటే ఆ ఇంట్లో అందరికీ గౌరవం, దాని వెంటే భయము ఉన్నాయి. కమలాకరం గారు కూడా కుముదం మాటలకి విలువ ఇస్తారు. ఆయనకి ఆమె అంటే గురి. చాలా పొద్దుపోయిందేమమ్మా, చాలా మామూలుగా అడిగింది ఆయా కుముదం. సినిమా నుంచి అటే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది ఆయా. కోమలి ఆయా అని పిలిచిన ఆ పిలుపు ఆమెకి అమ్మ అన్నట్టుగానే వినిపిస్తుంది. పదమ్మ, గుడ్డలు మార్చుకుందువు గాని కోమలి అనుసరించింది మౌనంగా. బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుంది చన్నీళ్లతో. దాంతో మనసు బాగా సేద తీరినట్టయింది. డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి నైటీ కట్టుకొని వచ్చింది కోమలి. వేడివేడి పాల గ్లాసు అందించింది ఆయా. కాదనకుండా తాగేసింది కోమలి. చాలా రుచిగా ఉండటంతో తృప్తిగా ఫీల్ అయింది. రోజూ తాగే పాలే అవి. వేడివేడిగా ఉన్న పాలలో కొద్దిగా పచ్చకర్పూరం, యాలకులు కలిపిస్తుంది. అయినా ఎంతో రుచిగా ఉండి తృప్తినిచ్చాయి. మనసు ఉండే పరిస్థితి బట్టి రుచులు మారుతాయేమో. మేడమెట్లెక్కబోతున్న కోమలిని చూసి నాన్నగారు పడుకుని చాలాసేపు అయిందమ్మా అంది ఆయా. ఒక్క క్షణం మెట్ల మీదే ఆగింది. ఇటు తల తిప్పకుండా అంది, నేను పై డాబా మీదికి వెళ్తున్నానాయా, కొంచెం సేపు అలా గాలిలో ఉండొస్తాను. వద్దమ్మా, బాగా పొద్దుపోయింది, శీతలం ఎక్కువైంది, చలిగాలిలో ఉంటే జలుబు చేస్తుంది. రేపు పొద్దుటికి ఒళ్ళంతా బడలిగ్గా ఉంటుంది. పైగా ఇప్పుడు 11 దాటింది, పడుకునే వేళ కూడా అయింది. నెమ్మదిగా చాలా చిన్న స్వరంతో చెప్పింది ఆయా. అసలెప్పుడు ఆమె అంతే. ఈమెకి గట్టిగా అరవడం వచ్చా అన్నంత మెల్లిగా మాట్లాడుతుంది. ఎంత నెమ్మదిగా చెప్పినా కోమలికి విసుగేసింది. కొద్దిగా కోపం కూడా వచ్చింది. కుముదం అంది విసుగ్గా. ఎంతో కోపం వస్తే గాని పేరుతో పిలవదు కోమలి. నీ ఇష్టం తల్లి, నేనెవర్ని నిన్న ఆపటానికి? నాకేం హక్కుంది నీకు సలహాలు ఇవ్వటానికి? ఆయాని ఆయా స్థానంలోనే ఉండాలి నేను. మీ బాగోగులు చూసే బాధ్యత నాకేముంది? మనసు కష్టపెట్టుకుంటేనే అలా మాట్లాడుతుంది కుముదం. అంతకంటే తన నిరసన తెలియచేసే మార్గం ఆమెకి లేదు. తెలియదు అని వినగానే మెట్లు దిగి కుముదం దగ్గరకొచ్చింది కోమలి. ఒక మహారాణి దిగొచ్చినట్లుగా దిగొచ్చింది. ఆయా, మాట జారానా? నా మనసేం బాగోలేదు, నన్ను క్షమించవా ఆయా? సింహం పిల్లలాంటి కోమలి అలా లేడి పిల్లలా అడిగేసరికి కరిగిపోయింది ఆయా. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆర్ద్రంగా, లేదు తల్లి, లేదు. నువ్వంటే నేను మనసు కష్టపెట్టుకుంటానా? నాకేం కోపం లేదు తల్లి అంది. కోమలిని తన కౌగిట్లోకి తీసుకుంది. తల్లి అనురాగం ఎరుగని కోమలి ఆ చల్లని కౌగిట్లో ఆ ప్రేమని ఆ క్షణంలో పొందింది. అమ్మా అంది అప్రయత్నంగా. జీవితంలో తొలిసారిగా ఆయాని అమ్మా అంటూ సంబోధించింది. ఆ పిలుపుకి ఆయా మనసు పరవశించిపోయింది. నవనాడులు ప్రేమతో పొంగిపోయాయి. గుండె గతి తప్పినట్టయి అనురాగంతో ఉప్పొంగిపోయింది. తల్లి అని తన గుండెలకి హత్తుకుంది ప్రేమగా. కొన్ని క్షణాలు ఇద్దరు ఒకరి కౌగిట్లో ఒకరుండిపోయారు. పదమ్మ, పడుకుందువు గాని అని మెల్లగా కోమలి గదికి పిలుచుకు వెళ్ళింది ఆయా కుముదం. పడుకోమ్మా అని మంచంపై తనే పడుకోబెట్టింది. తల్లి పసిపిల్లని పొత్తిళ్లతో సహా పడుకోబెట్టినట్టుగా, స్వప్నలోకంలో అనురాగ సౌధంలో ఉన్నట్టుగా అనుభూతి చెంది, నువ్వు ఇక్కడే పడుకో ఆయా అంది. అదో విధమైన బంధంతో ఇక ఆ పూటకి ఆయాని విడిచి ఉండలేనట్టుగా ఉంది ఆమె. ఆయా అన్న ఆ పిలుపు కుముదానికి తనని మళ్ళీ అమ్మా అని ప్రేమగా ఆర్ద్రంగా పిలిచినట్లుగా వినిపించింది. వెంటనే పక్కన పడుకుంది. ఆ రాత్రి కుముదం కౌగిట్లో కోమలి ప్రశాంతంగా నిద్రించింది. పిల్లలు లేరని వ్యధ చెందే కుముదం మనసు ఆ రాత్రి ఆ కోరిక తీరినట్టుగా శాంతించింది. తల్లిని కోల్పోయిన కోమలికి ఆ రాత్రి తిరిగి మాతృమూర్తి స్పర్శ లభించినట్లుగా అనిపించింది. కారు గ్యారేజ్లో ఉంచి తిరిగి తలుపులు వేసి వచ్చేసరికి ఎదురొచ్చింది కమల. చాలా పొద్దుపోయిందే? అవును నవ్వుతూ అన్నాడు. 12 కావస్తోంది. 11:30 దాటింది. పకపక నవ్వింది కమల. రెంటికి అట్టే తేడా లేదు. ఆ మాటలకి సమాధానం ఇవ్వకుండా లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని ముఖం కడుక్కొని వచ్చాడు కళ్యాణ్. అతనికి శారీరకంగా అలసటగా, మానసికంగా ఉల్లాసంగా ఉంది. నేనిప్పుడేమీ తినను, నాకేమొద్దు.
టేబుల్పై భోజనం అరేంజ్ చేయబోతున్న కమల అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే అతను ఒక్కోసారి క్యాంపు నుంచి రాత్రి 1 ప్రాంతంలో తిరిగొచ్చినా ఆ వేళప్పుడు భోజనం చేస్తాడు. ఆమె అప్పటికప్పుడు వేడివేడిగా అన్నం వండేది. ఆవకాయో గోంగూరో వేసుకుని తిని పెరుగుతో భోజనం ముగించేవాడు. అతను ఆలస్యంగా వస్తారని ఫోన్ చేయగానే మళ్ళీ 10:30కి వేడివేడిగా అన్నం వండించింది కమల. వేడిగానే ఉంది అన్నం. భార్య ముఖంలోకి చూసి బద్ధకంగా ఉంది డియర్ అన్నాడు నవ్వుతూ. చిరునవ్వు నవ్వింది కమల. నేను కలిపి ముద్దలు పెడతానులేండి, పద తిందురుగాని. ముద్దెడతావా? అతను కుర్చీలో కూర్చుంటూ చిలిపిగా ప్రశ్నించిన దానికి నవ్వేస్తూ, మీకేవి అవసరమైతే అవి అంది మాగాయి కలుపుతూ. ఆ మాటలకి కళ్ళు తాటించి భార్య చేతిని అందుకుని సాధారణంగా సుతారంగా ముద్దు పెట్టుకుని, ఈ చేతులే నాకు ఆసరాగా లేకపోయి ఉంటే నేనేనాడో సన్యాసుల్లో కలిసిపోయి ఉండేవాడిని అన్నాడు తృప్తిగా. నాలుక బుగ్గల చాటును ఆడిస్తూ అలాగా అంది కమల. ఆమెకి కొండనెక్కినంత సంతోషం భర్తకు అలా కలిపి గోరుముద్దలు తినిపించాలంటే. ముద్ద చేతికి అందివ్వబోతే నోరు తెరిచాడు కళ్యాణ్. అతని నోటికి అందిస్తూ బుజ్జి పాపాయ్ అంది కమల. కమల, నీకో మాట చెప్పనా? భర్తని మనస్ఫూర్తిగా ప్రేమించే భార్యకి ఆమె భర్త కడగొట్టు కొడుకుతో సమానం తెలుసా అన్నాడు ఆరాధనాభావం ప్రస్ఫుటించేటట్లుగా. ఆమె మాటల్లో ధ్వనించిన భావానికి చీపో అన్నాడతను. ఆవకాయ ఎప్పుడూ అయిపోయింది, పెరుగు లేదా? పుల్లగా ఉంది, పైగా రాత్రే క్షీరాన్న భోజనం అన్నారు. అలాగా చిలిపిగా ఆమె కళ్ళల్లోకి చూశాడతను. గోరుముద్దలు తినిపించింది కమల. భోజనం ముగిసింది. ఆమె చేయి కడుక్కుంటూ ఉంటే అతను నోరు తుడుచుకుని తృప్తిగా సంతోషంగా పడగ్గది వైపు కదిలాడు. పిల్లలిద్దరూ గాఢంగా నిద్రపోతున్నారు. మంచంపై వాలిపోయాడు కళ్యాణ్. ఆకులు ముడుపులుగా తెచ్చిచ్చింది కమల. తాపిగా తాంబూలం సేవిస్తున్నాడతను. మరో 5 నిమిషాలకి పాలకడలి లాంటి తెల్లని చీరలో రాజహంసలా కదిలి వచ్చింది కమల. అప్సర స్త్రీలను కాలిగోటితో తలదన్నే ఆమె సౌందర్యం అతని ఆలోచనలని పారద్రోలింది. సుఖంగా ఆమె ఒడిలో నిద్రించాడు కళ్యాణ్. ఆ మరురోజు మామూలుగా తయారై వచ్చాడు ఫ్యాక్టరీకి. అతను కారు దిగుతుంటే ఎదురుగా వచ్చింది కోమలి. చిరునవ్వు నవ్వింది మల్లెపూలు విసురుతున్నట్లుగా. థ్యాంక్స్, సమయానికి వచ్చావు. తోడుగా వస్తావా? ఎక్కడికి? కుతూహలంగా అడిగాడు. అలా అడిగితే నిజమైన ఫ్రెండ్ కాదన్నమాట. వస్తావా అంటే పద అంటూ బయలుదేరి రావాలి అంతే నవ్వేశాడతను. మంచి వాదనే అన్నాడు కుతూహలంగా చూస్తూ. ఇంతకీ వస్తావా? ఒక్క క్షణం ఆఫీస్కి వెళ్ళి కమల్నాథన్తో ఒక మాట చెప్పొస్తాను. ఈరోజు అర్జెంటుగా వెళ్లాల్సిన చెక్కులు. ఏవండి, మీరు మేనేజింగ్ డైరెక్టర్ కాదా? ప్రొప్రైటర్ కాదా? మీరు భాగస్తులు కారా? ఒకరికి భయపడేంత చిన్నవాళ్ళ మీరు ఆ బోడీ మేనేజర్కి చెప్పి రావాలా? కోపంగా దురుసుగా అడిగింది కోమలి. ఆమె ముఖం ఎర్రబడి నాసికాగ్రంలో ముత్యాల్లాంటి చెమట నిలిచింది. నవ్వాడతను బదులు చెప్పకుండా. నవ్వుతావేం? నా మాటలంత నవ్వుతాలుగా ఉన్నాయా? కోమలి, నేను నీకు భయపడ్డంలా? మనలో ఎవరు మేనేజర్, ఎవరు ప్రొప్రైటర్ చెప్పు చూద్దాం. పెదాలు వంకరగా తిప్పి, చాలే చమత్కారాలు నేర్చిపోయావు, పద పద అంది డోర్ తెరిచి ఎక్కేస్తూ. తలెత్తి చూశాడు కళ్యాణ్. పై అంతస్తులో కారిడార్లో నుంచొని నవ్వుతున్నారు కమలాకర్ గారు. ఆయన నవ్వులో ఆమెతో వెళ్ళిరా అన్న అభ్యర్థన కనిపించి చిన్నగా నిట్టూర్చి మళ్లీ కారెక్కాడతను. కోమలి డ్రైవింగ్ చేస్తుంటే హాయిగా వెనక్కి వాలి కూర్చున్నాడతను. పెదాలు కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. కారు సిటీ లిమిట్స్ దాటింది. వేగం బాగా హెచ్చించింది కోమలి గంభీరంగా పిలిచాడతను. మరేం పర్వాలేదు, భయపడకండి. యాక్సిడెంట్ అయితే గ్యారంటీగా పోతాం, సందేహం లేదు. అలా జరిగితే అంతకంటే కావాల్సిందేముంది కళ్యాణ్ అంది సీరియస్గా. నాకు మాత్రం అలా వెళ్ళాలని లేదు. నిన్ను అంత సులభంగా వెళ్ళనివ్వను అన్నాడు. ఎందుకేమిటి? భగవంతుడిచ్చిన ప్రాణాల్ని తీసుకునే హక్కు మనకి లేదు. భగవంతుడు ఎక్కడున్నాడాయన? నీలో, నాలో, అందరిలో. చిత్రంగా చూసింది కోమలి. అతని మాటలు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కారు వేగం తగ్గింది. ఇంతకీ మనం వెళ్ళేదెక్కడికి? చెప్పాలా? చెప్తే సంతోషిస్తాను. మీ సంతోషంతో నాకు పని లేదు, నాతో రండి అంతే అని మళ్ళీ వేగాన్ని పెంచింది. కళ్యాణ్ ఇంకేమీ అనలేదు. మరో అరగంట కల్లా ఓ టౌన్ చేరుకున్నారు. నేరుగా ఓ థియేటర్ ముందు ఆగింది కారు. గేటు గుండా వెళ్ళి కారు పార్క్ చేసే చోట ఆపింది. కళ్యాణ్, మనం ఈ సినిమా చూద్దాం. 11 గంటలైంది ఇప్పుడు. మరో అరగంట కల్లా పిక్చర్ బిగిన్ అవుతుంది. వెళ్ళి టికెట్స్ తీసుకుని రండి. కోమలి, అతని పిలుపులో కొద్దిగా కోపం ధ్వనించింది.
ఆ అమ్మాయికి సినిమాలపై ఉండే పిచ్చి అభిమానానికి అసహ్యం వేసింది. కారణం చెప్పకుండా కేవలం సినిమా చూడడానికి ఇంత దూరం తెచ్చిన ఆమెపై విసుగు పుట్టింది. ఇదిగో చూడు, నాకెదురు చెప్పకూడదు తెలుసా, నేను చెప్పినట్టు వినాలి అంతే, పిచ్చి పిల్లలా అంది. ఆమె ముఖం చూసి నిట్టూర్చాడతను. అంతగా బాధపడి నిట్టూర్చక్కర్లా, నువ్వు కారులో వెళ్ళిపో, నీ పని చూసుకో. నీకు నీ ఫ్యాక్టరీ, నీ బిజినెస్, నీ కమలాకర్ గారు ముఖ్యం. నేనెవర్ని? ఓ పిచ్చిదాన్ని. ఓ మంచి సినిమా చూస్తే కాస్త మనసుకి ఊరట అనుకుని వచ్చిన దాన్ని. సారీ, నువ్వు వెళ్ళిపో, నే బస్సులో వచ్చేస్తా. లేదా నీకు నా గురించి భయమై నేను బస్సులో రాలేను అనుకుంటే తమరే బస్సులో వెళ్ళిరండి, నేను కారులో తిరిగి వస్తా. ఊపిరి బిగబట్టినట్లుగా, ఉద్వేగంగా, ఉద్రేకంతో, నిష్ఠూరంగా కోమలి అలా అనేసరికి, సారీ కోమలి, పద పిక్చర్కి వెళ్దాం, ఇదిగో టికెట్స్ తెస్తాను అని వెళ్ళాడు. అంతటి మనిషి రెపరెపలాడుతూ తరతరలాడుతూ టికెట్స్ కోసం వెళ్తుంటే నవ్వొచ్చింది కోమలికి. నవ్వుని తనలోనే అణుచుకొని కారుని పార్క్ చేసి వచ్చింది. అంతలో టికెట్స్ తెచ్చాడు కళ్యాణ్. ఆమె కట్టుకున్న మిరప్పండు రంగు పట్టుచీర ఆ లేయండలో గుప్పుమంటోంది. మ్యాచ్ జాకెట్ మండుతోంది. ఏం టేస్టో అనుకున్నాడు కళ్యాణ్. వెళ్ళి హాల్లో కూర్చున్న కొద్ది నిమిషాలకి పాటలు వేయసాగారు. నువ్వు పాడిన పాటే. అవును, అది ఈ సినిమాలోదే మాస్టారు. నువ్వు అట్టే సినిమాలు చూడవు కదూ, నీకు బొత్తిగా తెలియదులే. ఇంతకీ ఈ పిక్చర్ చూస్తే నువ్వు బాలచందర్ భక్తుడివైపోతావు అంది గంభీరంగా. పైన ఫ్యాన్ రొద చేస్తూ తిరుగుతున్నా బాగా ఫ్రీగా లేదు, ఉక్కపోతగా ఉంది. ఒక్క నిమిషం ఆగి, ఈ సినిమా పేరేమిటి అని అడిగాడు కుతూహలంగా. కర్మ, నుదురు కొట్టుకుంది కోమలి. పళ్ళు కొరికింది. ఎవరూ వినలేదు కదూ అన్నట్టుగా అటు ఇటు ఆందోళనగా చూసింది. ఆమె ముఖంలో చెప్పరాని అసంతృప్తి. మౌనో యాక్షన్ చేస్తున్నట్లుగా ఉన్న కోమలిని చూసి ఓ నిమిషం పాటు నివ్వెరపోయాడు. అంతలో తనను తాను నిగ్రహించుకుంది కోమలి. కోమలి పిలిచాడు మంద్రంగా. ఏం లేదులే. అవును అని ఏదో అడగబోయి ఆగిపోయింది. ఏమిటి అడగబోయి ఆగిపోయావేం అన్నట్టుగా చూసి అడుగు అన్న భావం ప్రకటించాడు కళ్యాణ్. ఏమీ లేదులే. ఎందుకు లేదు? ఏదో ఉంది. అయినా ఆడవాళ్ళు ఏమీ లేదంటే ఏదో ఉన్నట్టే అన్నారు, అడుగు. అతను అలా అనేసరికి నవ్వేస్తూ అంది. ఆహా, నువ్వు బొత్తిగా సినిమాలు చూడవు కదా, యాంటీ సినిమా ఆఫ్ నెపోలియన్ కదా. మరి గిరీశం గారు, అక్కయ్య సినిమాలకు వెళ్ళదా? అసలు మీరిద్దరూ కలిసి సినిమాలంటూ చూశారా మహాశయ? ఈ సందేహం తీర్చండి. మోస్ట్ డ్రమటిక్గా అలా అడిగేసరికి పకపక నవ్వాడు కళ్యాణ్ ఆపుకోలేక. ఆ నవ్వుకి హాల్లో వాళ్ళిద్దరికీ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు వింతగా అసూయగా చూశారు. అతను కొద్దిగా సిగ్గుపడ్డట్లై, కోమలి, అసలు మాకు సినిమాలే అక్కర్లేదు. నేనుంటే నేనే ఆవిడకి సినిమా, ఆవిడే నాకు సినిమా. మేమిద్దరం ఏకాంతంగా కూర్చుంటే అదే సినిమా, పిల్లలతో కలిసిమెలిసి ఉంటే అదే ఫ్యామిలీ డ్రామా అన్నాడు. కోమలి మెల్లిగా ముసిముసి నవ్వులు నవ్వింది. అయినా కోమలి, సినిమాల్లో ఏముంటాయి? పాటలు, మాటలు, ప్రేమలు, అపార్థాలు, నిష్ఠూరాలు, ఏడ్పులు, పొట్లాటలు, అంతేగా. మా ఇంటి సినిమాలు ఆ చివరివి తప్ప అన్నీ ఉంటాయి. పెదాలు బిగించి, మరి పాటలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? అమాయకంగా ప్రశ్నించింది కోమలి. మై డియర్ ఫ్రెండ్, నా భార్య అద్భుతంగా పాడుతుంది, సంగీతం కూడా నేర్చుకుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటావా? సంసార సంగీతమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అందులో ట్రాజడీ బిట్స్ అంటూ ఉండనే ఉండవు, ఎస్పెషలీ మా ఇంట్లో. ఆ మాటలకి నవ్వుతో, అయితే మీ సినిమా ఎప్పుడూ సుఖాంతమే కదూ అంది. సంతోషాంతం. అంతలో లైట్లు ఆరిపోయాయి. న్యూస్ రీల్ మొదలైంది. ఆ తర్వాత ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా సినిమా చూడటంలో మునిగిపోయారు. ఇంటర్వెల్లో ఇద్దరూ బయటికి వెళ్ళి టీ తాగొచ్చారు. కొత్త ఊరు కాబట్టి బయటకు వచ్చింది కోమలి. చేదుగా ఉంది టీ, నీకెలా ఉంది? ఆ మాటలకి నవ్వాడు కళ్యాణ్. కోమలి, టీ కాస్త చేదుగా ఉంటేనే రుచి. పెదవి కొరుక్కుంది కోమలి. పెదవి కొరుక్కుంటే టీ తాగిన చేదు తీయగా అవుతుందా? ఏమో, మీ మగాళ్లే అంటారట కదా, అందులో తీయని మధువు ఉంటుందని. ఆ అధరంలో మధురిమ ఉంటుంది, కానీ అది కాఫీ టీలలో పంచదార తక్కువైతే తీసి పూరించేది కాదు. మరో తీయని అధరానికి మాత్రమే తెలిసేది. పంచదార కంటే పరదార తీపిట. కోమలి తలవంచుకుంది. పాప్కార్న్ అందివ్వబోయాడు. నాకు అక్కర్లేదు. నాకు కావాలే అంటూ 2 ప్యాకెట్స్ తెచ్చాడు. హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. స్లైడ్స్ లేకుండా రికార్డులు వేస్తున్నారు. 2 ఎందుకు తెచ్చావు? నాకొద్దన్నానుగా, మరీ పిల్లాడిగా 2 తినేస్తావా అంది. నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు. నేను ప్రారంభించేదాకానే నీ బెట్టు, ఆ తర్వాత నువ్వే లాక్కుంటావు. బొంగమూతి పెట్టింది కోమలి.
నవ్వులాటగా అతనేదో అనబోయాడు. అంతలో లైట్లార్పారు. స్లైడ్స్ వేస్తూ రికార్డులు వేయటం ప్రారంభించారు. నా మాట వింటే మ్యాట్నీలకి, మార్నింగ్ షోస్కి న్యూస్ రీల్స్, స్లైడ్స్ అక్కర్లేదంటాను. అవి వేస్ట్ ఆఫ్ టైం. నే వినను నీ మాట. పక్కున నవ్వింది కోమలి అందలి హాస్యానికి. అతనేం అనలేదు. కొన్ని క్షణాలాగి ఏది ప్యాకెట్ అని అడిగింది. వద్దన్నావుగా. మర్చిపోయానులే. పక్కనే కూర్చొని అలా శబ్దం చేస్తూ తినేస్తుంటే ఎలా? నువ్వే కాదు వేరే వాళ్ళైనా అడిగి తీసుకోవాలనిపిస్తుంది. ఇటివ్వు. ప్యాకెట్ అందించాడతను. అంతలో సినిమా మొదలైంది. ఇంకేం మాటలు? పూర్తయ్యేదాకా ఒక్క మాట మాట్లాడుకోలేదు. ఆఖరికి లైట్లు వెలిగాయి. అరే, ఇంకా అలాగే ఉందే ప్యాకెట్, నవ్వింది కోమలి. నీ చేతిలోనూ అంతే. తను నవ్వాడు కళ్యాణ్. ఇద్దరూ బయటికొచ్చారు. చాలా బాగుంది కదూ? ఎస్. అనదర్ హిస్టరీ ఆఫ్ బాలచందర్ విత్ విక్టరీ. మార్వలెస్. ఇంత మంచి సినిమాలు తెలుగులో వస్తాయా? కోమలి, నిన్న వండర్ఫుల్ తమిళ్ పిక్చర్ చూపించావు, ఈరోజు బ్రహ్మాండమైన తెలుగు సినిమా చూపించావు. మెనీ మెనీ థ్యాంక్స్. కారు వద్దకు నడిచింది మౌనంగా. కారెక్కి కూర్చున్నాడు కళ్యాణ్. డ్రైవింగ్ సీట్లో పక్కనే కూర్చుంది కోమలి. నాకు ఆకలిస్తుంది, 1 గంటలో ఊరెళ్ళిపోతాం. అంతలో నాకు ఆకలితో చచ్చిపోతాను నేను. అతను ఆ మాటలకు నవ్వుతూ, చూసావా కోమలి, ఆడవాళ్ళు ఆకలికి తట్టుకోలేరు అన్నాడు. సరే, మీ సిద్ధాంతాల తర్వాత ముందు హోటల్కి పద, ఏదో ఒకటి తినేయాలి. నన్నే తినేసేటట్టున్నావు అని కారు కదిలించాడు. ఆ మాటకి కోమలి సమాధానం ఇవ్వలేదు. కారు హోటల్ ప్రీతం ముందాగింది. కారు దిగి ముందుకు నడిచాడతను. కళ్యాణ్ మృదు మధురంగా వినిపించింది. కోమలి భుజాల మీదుగా వెనుతిరిగి చూశాడతను. ఏం? ఒక్క క్షణం అని చకచకా నడిచొచ్చింది. అతను ఆగగానే దగ్గరగా వచ్చి, ముందుగా రూమ్ బుక్ చేయి, కాస్త టాయిలెట్ అయితే కానీ డైనింగ్ హాల్లోకి రాలేను. చిత్రంగా చూశాడతను. ఎస్, నేను ఆడదాన్ని. సినిమాకి వెళ్ళి జిడ్డోడుతూ వాడిన ముఖంతో బయటకొచ్చి అలాగే హోటల్లో దూరలేను. నీకేం, నువ్వు మొగాడివి. కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటే సరి అని వ్యాలెట్ తెరిచి 100 రూపాయలు ఇవ్వబోయింది. డోంట్ ఇన్సల్ట్ మీ అని ముందుకు వెళ్ళి రిసెప్షన్లో డబుల్ రూమ్ బుక్ చేసి లిఫ్ట్లో 3వ అంతస్తుకు వెళ్ళారు. అది కారిడార్ చివరిలో ఉంది. రూమ్లో ప్రవేశించగానే సోఫాలో వాలిపోయి, నువ్వు ముందు ముఖం కడుక్కునరా, ఆ బ్యాగ్లో సోప్, టవల్ అన్నీ ఉన్నాయి అందామే. బాత్రూంలో దూరాడతను. తల పట్టుకుని కూర్చుండిపోయింది కోమలి. పైన ఫ్యాన్ బాగా తిరుగుతూ ఉన్న ఉక్కలో ఉన్నట్టుగా ఫీల్ అవ్వసాగింది. అది మనసు కలిచివేస్తున్న చికాకు. ఆమె మనసులో ఏవేవో అంతులేని ఆలోచనలు. మరో 5 నిమిషాలకి ముఖం కడుక్కొని వచ్చాడు కళ్యాణ్. ఆ బ్యాగ్లోనే ఉన్న దువ్వెనతో తల దువ్వుకుని అందులో ఉన్న ఫెయిర్ అండ్ లవ్లీ ముఖానికి రుద్దుకున్నాడు. కోమలి బలవంతంగా మూసుకుపోతున్న కళ్ళను తెరుచుకుని బాత్రూంలో దూరింది. అతను వాడిన సబ్బుని తను వాడటంలో ఏదో తెలియని హాయిని అనుభవించింది. యార్డ్లీ సోపు ఇంకా సువాసనలు చిమ్ముతూనే ఉన్నట్టుగా ఫీల్ అయింది. భలే భలే నచ్చావు హమ్మింగ్ చేస్తూ ముఖం కడుక్కొని బయటకు వచ్చింది. మరో 2 నిమిషాల్లో టాయిలెట్ పూర్తి చేసుకుని కర్టెన్ చాటుకు వెళ్ళి చీర మార్చుకుంది. తర్వాత బయటికి వచ్చి నలుగురిని ఆకర్షించుకోవాలనే తపన ఉన్న వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా తమ టాయిలెట్ సామాన్లు వెంట ఉంచుకుంటారు అంది నవ్వుతూ. అంతకు పూర్వం ఉన్న ఆలోచన భారం అంతా తీరిపోయినట్టుగా ఉందామే. అతనేం సమాధానం ఇవ్వలేదు. డైనింగ్ హాల్కి వెళ్దామా? ఆమె ఆ మాటలకు సమాధానం ఇవ్వకుండా ఇంటర్కమ్ నొక్కి రిసెప్షన్తో 2 భోజనాలు పంపమని చెప్పి, అలాగే రకానికి 2 చొప్పున 4 స్వీట్సు, అరటిపళ్ళు కూడా పంపించమంది. అతను ఊరికే ప్రేక్షకుడిలాగా ప్రత్యక్ష సాక్షిలాగా ఉండిపోయాడు. 15 నిమిషాలు గడిచాయి. బాయ్ భోజనాలు తెచ్చి టేబుల్ మీద నీట్గా అరేంజ్ చేసి వెళ్ళాడు. లోపల గడియ వేసింది కోమలి. భోంచేద్దామా? రాణి సాహెబా వారి ఆజ్ఞ. కొంటెగా నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు కళ్యాణ్. ఆ మాటలకి తను నవ్వి టేబుల్ వద్ద కూర్చుంది కోమలి. కొసరి వడ్డించిందామే. కొసరి తినిపించాడతను. భోజనాలు ముగిసేసరికి 2:30 అయింది. అది పూర్తయ్యాక కిళ్ళీ నములుతూ, వెళ్దామా ఇంకా అన్నాడు కళ్యాణ్. ఆ ప్రశ్నకి బదులు చెప్పకుండా వెళ్ళి బెడ్ మీద పడుకుంది. కోమలి, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి నింపాదిగా అంది. ఏమీ జవాబు చెప్పలేకపోయాడతను. కళ్యాణ్, కొద్దిసేపు పడుకోరాదు? ఇంకేమనకుండా ఫ్యాన్ ఆన్ చేసి బెడ్ మీద వాలిపోయాడు. పైన వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ వంకే చూడసాగాడు కళ్యాణ్. ఫ్యాన్ రెక్కలకి మళ్ళీ వేగంగా అతని మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అందుకే అతనేం పలకలేదు. కళ్యాణ్, ఐ లవ్ యూ మందస్వరంతో మధురంగా అంది కోమలి. ఆమె మాటలు విని ఉలిక్కిపడ్డాడతను. కోమలి అన్నాడు కంగారు పడుతూ. కంగారు పడద్దు, విశ్రాంతిగా పడుకో. నేనేం దుర్వార్త చెప్పలేదు, నిజం. ఐ లవ్ యూ అన్నానంతే. ఏమిటిది కోమలి? ఆశ్చర్యంగా అన్నాడు. ఎస్ కళ్యాణ్, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ.
ఐ అడోర్ యూ లైక్ ఎనీథింగ్. యూ ఆర్ ఎ జెంటిల్మ్యాన్, ఏ నైస్ జెంటిల్మ్యాన్. దట్స్ వై ఐ లవ్ యూ కళ్యాణ్. అతనేం సమాధానం ఇవ్వకుండా, కంగారు పడకుండా చేతిపై తలానించి పడుకుని విచిత్రంగా ఆమె కేసి చూడసాగాడు. ఒక దేవతలాగా, ఒక స్ఫటికంలాగా, ఒక కొండపై నుంచి దూకబోయే సెలయేరులాగా కనిపిస్తోందామె. నిజం కళ్యాణ్, నువ్వెంత మంచివాడివి, నీ బిహేవియర్ ఎంత మంచిది. నా వంటి అమ్మాయి ఇంత ఏకాంతంలో ఉన్నా ఐ లవ్ యూ అంటున్నా, అలా బుద్ధిమంతుడిలా ఉన్నా నువ్వు ఎంత మంచివాడివి. నేను నిన్ను ఊరికే సినిమాకి రమ్మన్నాను, నువ్వు ముందు రానన్నా నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు స్నేహంతో వచ్చావో నా వెంబడిపడి వచ్చావో నాకెలా తెలుస్తుంది? అందుకే మళ్ళీ ఈరోజు ఆఫీస్ అవర్స్ ప్రారంభమయ్యే ముందు నిన్ను పిలిచాను. రాముడు బుద్ధిమంతుడు అన్నంత విధేయతగా వచ్చావు. అది ఫ్రెండ్షిప్పో, మా నాన్నగారిపై గౌరవమో, నాకు ఉచ్చులు వేయటమో నేనెలా తెలుసుకోగలను? అందుకే ఇంత దూరం అనాలోచితంగా తీసుకుని వచ్చాను. ఇక్కడ టౌన్ లిమిట్స్ దాటగానే ఆ పిక్చర్ పేరు చూశాను. థియేటర్ వద్దకు వెళ్ళాను. నువ్వు అనుసరించావు. ఒక్క పొల్లు మాట కూడా లేదు, ఒక్క అల్లరి చేష్టలేదు. ఇంకా పరీక్షించాలనిపించింది. అందుకే ఈ లాడ్జికి తీసుకొచ్చాను. ఇక్కడ నువ్వే సంపూర్ణంగా జయించావు. దట్స్ వై ఐ లవ్ యూ అన్నాను. నువ్వు చాలా ముద్దొస్తున్నావు. పద పద వెళ్ళిపోదాం. ఇంకా ఇలాగే ఇక్కడే ఉండి నిన్ను ఇలాగే చూస్తూ కూర్చుంటే నేను అమాంతం నీ ఒడిలో పడిపోతాను అని గబగబా తయారైంది. అన్ని మాటలు నిర్లిప్తంగా ఏదో పోర్షన్ అప్పజెప్పబోతున్నంత నిర్వికారంగా అంది. అతను అలాగే నిర్ఘాంతపోయి విన్నాడు. ఆడవాళ్ళ ఆంతర్యం తెలుసుకోవటం చాలా కష్టం అనుకుని బయలుదేరాడు కళ్యాణ్. మరో 5 నిమిషాల తర్వాత కారు వేగంగా పయనించసాగింది. చల్లగా రివ్వున దూసుకుపోతున్న గాలికి కళ్ళు మూసుకున్న కోమలి 5 నిమిషాల్లో నిద్రలోకి జారిపోయింది. నిన్న రాత్రి కూడా కీర్తి మీకోసం ఎదురుచూసి నిద్రపోయింది. డాడీ ఊరు వెళ్ళారా అని అడిగింది. అంది కమల. భర్త సాయంకాలం ఫ్యాక్టరీ నుంచి రాగానే, అందుకే ఈరోజు 6ంటికే వచ్చాను కదా అన్నాడు నవ్వుతూ. అతనిచ్చిన కోటు తీసుకుని హ్యాంగర్కి తగిలించింది కమల. అతను టై లూజ్ చేసుకుని తీసేశాడు. షర్టు విడిచాడు. టక్ చేసిన బనియన్లో అతను ఒలింపిక్ ఛాంపియన్లా ఉన్నాడు. బూట్లేసులు లూజ్ చేసి బూట్లు సాక్సులు విడిచాడు. తర్వాత లుంగి చుట్టబెట్టుకుని భుజంపై టవల్ వేసుకుని బాత్రూమ్ వైపు నడిచాడు. స్నానం చేస్తారా? లాలపోస్తావా? అబ్బా బుజ్జి పాపాయి, మీ అబ్బాయికే స్నానం చేయించేసరికి రోజు తలప్రాణం తోకకొస్తోంది. ఓ అయితే మనకు తోక ఉందన్నమాట కొంటెగా అడిగాడు కళ్యాణ్. ఆహా ఎక్కడా? కుతూహలంగా అడిగాడు. మీరే. ఏయ్ నన్ను తోక అంటావా? చెయ్యెత్తాడు నవ్వుతూ. కమల నవ్వుతూ నుంచుంది. కమల, కిరణ్ ఎక్కడా? ఇద్దరూ ఆడుకునేందుకు వెళ్ళారు. బాత్రూంలో అడుగుపెట్టాడు. భర్తకి స్నానం చేయించింది కమల. కమల, నిజంగా నీలాంటి భార్య దొరకటం అదృష్టం. ఫ్యాక్టరీ పనులతో బయటి వ్యవహారాలతో అలసి సొలసి ఇంటికొస్తే ఆ చికాకులు ఆ అలసట తీరిపోయేటట్టుగా నన్ను చూసుకుంటావు. అందుకే ఇంట్లో అడుగు పెట్టగానే బయటి ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతాను నేను. అలాగే ఇల్లు దాటగానే బయటికి వెళ్ళగానే ఇంటిని మర్చిపోతారా? ఆమె నవ్వుతాల కన్నా అతని గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది. 2 రోజులుగా కోమలి సేవలో, స్నేహంలో, ఆమె తోటి కబుర్లతో తను ఇంటిని మర్చిపోయాడా? ఇప్పుడే భోజనం చేస్తారా? ఇంకాసేపు ఆగుతారా? అలాగైతే వేడిగా ఏదైనా ఇస్తాను. మీరు మధ్యాహ్నం కూడా భోజనానికి రాలేదు. ఓ గ్లాసు పాలివ్వు. అలాగే పాలిస్తావా? అయితే మహారాణి, ఈ సామంతుడికి ఏం చెబుతావో చెప్పు. ఆజ్ఞని శిరసావహిస్తాను చిలిపిగా అన్నాడు కళ్యాణ్. పక్కున నవ్వేసింది కమల. భర్త తీసిన చమత్కారానికి ఆమెకి విపరీతంగా సిగ్గువేసింది. అబ్బా ఈయన్ని పాలించటమా అనుకుంది. లుంగి చుట్టుకొని హాల్లో వచ్చి కూర్చొని పేపర్ అందుకున్నాడు. అలా అలా హెడ్లైన్స్ తిరిగేస్తున్నాడు. కమల నెమ్మదిగా వచ్చి ఫ్యాన్ ఆన్ చేసింది. ఉక్కగా అనిపించలేదా అంటూ గ్లాస్ అందించింది. అన్నీ చూసుకునేందుకు నువ్వున్నావుగా. ఎస్, అందుకే నన్ను గృహిణి అన్నారు. ఏమిటి ఈరోజు బండి ఇలా పరిగెడుతోంది? యథార్థం చెబితే పొగిడినట్ట నాకు సిగ్గేస్తోంది. చెప్పున అతనికి తమ పెళ్లినాటి కమల గుర్తుకొచ్చింది. ఆర్ద్రమైన గొంతుతో కమల అన్నాడు. ఆ కంఠంలో ప్రేమ ప్రవహించింది. త్రపాపూర్ణమైన కళ్ళతో చూసిందతన్ని. ఆమెని తన గుండెలకి హత్తుకోవాలనిపించింది అతనికి. కుర్చీ నుంచి లేవబోయాడు. డాడీ, కీర్తి పిలుపు అతన్ని నిలిపేసింది. నిరాశగా భార్య వైపు చూసి నవ్వాడు. కమల కూడా పెదాల చాటున నవ్వాపుకుని వంటింటి వైపు వెళ్ళిపోయింది. నిన్న ఎప్పుడొచ్చారు డాడీ? తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి ఆయన ఒడిలో వాలిపోతూ అడిగింది కీర్తి. రాత్రి 11 దాటిందమ్మా, కూతుని బుజ్జగిస్తూ అన్నాడు కళ్యాణ్.
నేను 10 దాకా చదువుకుంటూ ఉన్నాను, మీరు రానే లేదు. కిరణ్ 9ంటికే పడుకున్నాడు. మిమ్మల్ని 9ంటికే పడుకోమన్నాను కదమ్మా, నవ్వుతూ అడిగాడు. అవుననుకోండి, అయినా మిమ్మల్ని చూడడం కోసం మేలుకుంటే తప్ప. నవ్వుతూ అన్నాడు. ఇంతలో కిరణ్ వచ్చాడు. డాడీ అంటూ అతన్ని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు కళ్యాణ్. తర్వాత ఇద్దరిని స్కూల్ విషయాలు అడిగాడు. మార్కులు ఎలా వస్తుంది కనుక్కున్నాడు. వాళ్ళు ఏ ర్యాంక్లో ఉంది తెలుసుకున్నాడు. అలా 8 అయ్యే వరకు వాళ్ళతో కబుర్లు చెప్తూ గడిపాడు. తర్వాత పిల్లలతో కలిసి వాళ్ళిద్దరూ భోజనం చేశారు. కబుర్లు చెప్తూ నవ్వుతూ నవ్విస్తూ కాలం గడిపాడు. ఆ పూట ఆ ఇంట్లో నవ్వులు కేరింతలు మార్మోగాయి. రాత్రి 9ంటికి తల్లిదండ్రులకి టాటా చెప్పి పడుకున్నారు పిల్లలిద్దరూ. 9కి పడుకోవాలి, 6ంటికి లేవాలి. రోజు ఉదయం సాయంకాలం 2 గంటలు చదవాలి, అంతే. పరీక్షలైనా మామూలు రోజులైనా ఈ టైం టేబుల్లో మార్పు రాదు. 10ంటి దాకా వీక్లీలు చూస్తూ గడిపాడు కళ్యాణ్. కమల ఇంటి పని ముగించుకుని పిల్లలిద్దరినీ పడుకోబెట్టి మళ్ళీ ఓ పర్యాయం వంటింటి వైపు వెళ్ళి చూసొచ్చి అన్ని గదులకి భద్రంగా తాళాలు వేసుకుని మెయిన్ గేట్కి హాల్కి తాళాలు వేసొచ్చింది. అంతదాకా వీక్లీలు తిరిగేసి చూస్తున్న కళ్యాణ్ ఆమె రాగానే బెడ్రూమ్ వైపు దారి తీశాడు. మంచంపై విశ్రాంతిగా పడుకోగానే లైట్ ఆర్పి బెడ్రూమ్ ల్యాంప్ వెలిగించి ఫ్యాన్ ఆన్ చేసి దోమతెర దించేసి తాంబూలాలు అందించసాగింది కమల. అతనికి స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. ఇన్నేళ్లుగా అనుభవిస్తున్నదే అయినా ఆనాటి సాంసారిక సుఖం అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ ఆనందంతో ఆమెని కౌగిట్లోకి తీసుకోగానే కమల అతనిలో ఒదిగిపోయింది. కళ్యాణ్, 2 రోజులుగా చూస్తున్నావు. కోమలి మనస్తత్వం ఇప్పుడు ఎలా ఉంది అడిగారు కమలాకర్ గారు. ఆ రోజు ఉదయం నుంచి ఫ్యాక్టరీలో పనిలో మునిగిపోయి కోమలి విషయం పట్టించుకోలేదతను. ఆ మాటకొస్తే అతనికి పని ఒత్తిడిలో కోమలి గుర్తుకే రాలేదు. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పుడు కమలాకర్ గారిని చూడటానికి వెళ్ళాడతను. అతన్ని చూడగానే ఆతురతతో ప్రశ్నించారాయన. ఆ ప్రశ్నకి ఆమె మనస్తత్వంలో కొద్దిగా మార్పు కనిపిస్తున్నట్టుగా ఉంది. మీరు చెప్పినట్లుగా డెస్పరేటెడ్ మూడ్లో లేదు. ఈ 2 రోజులు చాలా ఉల్లాసంగా హాయిగా జాలీగా ఉండింది అన్నాడు. ఆ మాటలకి నిట్టూర్చాడాయన. ఆశ్చర్యపోయాడు కళ్యాణ్, ఈనాటి అమ్మాయిల అంతరంగాన్ని శోధించడం అంత సులభం కాదు. ఈరోజు ఏదో సందర్భంలో ఆయా చెప్పింది కోమలి రోజు నిద్రమాత్రలు వాడుతోందట. నిర్ఘాంతపోయాడు కళ్యాణ్. అతనికి ఆ విషయం వినగానే షాక్ తిన్నట్లయింది. అంత జాలీగా తిరిగే అమ్మాయికి నిద్రమాత్రలు అవసరమా అనుకున్నాడు. ఇంతకీ ఆవిడకి ఆ మాత్రలు ఎక్కడ దొరుకుతున్నాయి, ఎలా దొరుకుతున్నాయి అని అడిగాడు. దానికి సమాధానంగా నవ్వాడు కమలాకర్. చిత్రం, ఈ మాత్రం తెలియదా? డబుల్ రేట్ ఇస్తే ఎక్కడైనా దొరుకుతాయి. పైగా మా అమ్మాయిని అందరికీ తెలుసాయే, నా కోసం అనుకుని ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు అన్నాడు. నిట్టూర్చాడు కళ్యాణ్. అతను ఆ విషయం విన్నాక చాలా బాధగా ఉంది. నేను చెబుతాలేండి, సెడిటివ్స్ వాడటం చాలా ప్రమాదం. నిదానంగా వివరించి చెబితే వినుకునే మనస్తత్వం ఆమెది. గద్దించినా ఆజ్ఞాపించినా వినే రకం కాదు. ఆయా చెప్పింది. మొన్న రాత్రి సినిమా నుంచి వచ్చాక పాలు మాత్రం తాగి పడుకుందట. ఆ రోజు మాత్రలు వాడలేదు, మళ్ళీ నిన్న వాడిందట తృప్తిగా అన్నాడాయన. కళ్యాణ్ ఏమీ సమాధానం చెప్పలేదు. అమ్మాయికి సంబంధాలు చూడటం అవసరం. అవును, చూడాలి. తగిన సంబంధం దొరికితే త్వరగా పెళ్లి చేసేస్తాను. నాకు వయసు అయిపోయింది. పైగా ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. మొన్న ఛాతీలో కాస్త నొప్పిగా ఉంటే డాక్టర్ గారిని పిలిపిస్తే ఆయన తగు జాగ్రత్తలో ఉండాలన్నారు. కళ్యాణ్ మళ్ళీ మౌనం వహించాడు. అయినా మనతో ఏమవుతుంది? మనమేం జాగ్రత్తలో ఉంటాం చెప్పు? ఆరోగ్యం కోసం మందుంది, కానీ ఆయుష్కి మందెక్కడుంది చెప్పు? తలాడించాడు కళ్యాణ్. ఈ రోజున అమ్మాయిని చూసావా? లేదండి, పనెక్కువగా ఉండింది. నిన్నంతా పూర్తిగా చూడలేదు కదా. అంతా కమల్నాథన్పై వదిలేయలేం కదా. అవునవును, అన్నట్టు అతని మీద కంప్లైంట్స్ వచ్చాయి ఈ మధ్య. ఎవరో ఆకాశరామన్న పేరుతో ఉత్తరాలు రాశారు. వర్కర్స్ని పీడిస్తున్నట్లుగా అందులో ఉంది. కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. అసాధ్యం. మన డబ్బు తిన్నా పర్వాలేదు, వర్కర్స్కి మనకి మధ్య అగాధాలు సృష్టించకుండా చూడు. అంతవరకు రానివ్వనులేండి అంటూ లేచాడు కళ్యాణ్. నాకదే తృప్తి అన్నారాయన. నవ్వి వెళ్ళిపోయాడు కళ్యాణ్. అతను నేరుగా కోమలి గదికి వెళ్ళాడు. ఇన్నేళ్ల పరిచయంలోనూ అతను కమలాకర్ గారి గదిలో తప్ప మరో గదిలో అడుగు పెట్టలేదు. ఆ గదికి వెళ్తూ ఉంటే అతనికి అదోలా అనిపించింది. ఐ లవ్ యూ అన్న తర్వాత అతను మళ్ళీ చూడలేదామెని. నిజానికి గడిచింది 24 గంటలే అయినా ఎన్నో యుగాలు గడిచినట్టుగా ఉంది. అది వియోగ భారం కాదు, అయినా మనస్సులో ఏదో వెలితి. హలో కళ్యాణ్, ఇది చూసావా? అతన్ని చూడగానే ముఖమంతా వెలుగులు నింపుకొని పలకరించింది. నవ్వుతూ చూశాడతను. ఏం మాట్లాడలేదు. ఏమిటి అని అడగలేదు.
ఏం విశ్వనాథ ఏం విశ్వనాథ తెలుగులో పుట్టాడు కాబట్టి తప్పిపోయింది, కానీ ఏ బెంగాలీయో అయి ఉంటే నోబెల్ ప్రైజ్ తప్పకొచ్చేది. ట్యాగూర్ తర్వాత మన ఇండియాలో నోబెల్ ప్రైజ్ రావాల్సిన వ్యక్తి ఈయనే అంది ఆరాధనతో ఉద్రేకపడుతూ. ఆ ఉద్వేగాన్ని చూసి చిరునవ్వుతో, చూసావా ఎంతగా మారిపోయావో, నువ్వు బోర్ అన్నా నువ్వే ఆకాశానికి ఎత్తేస్తున్నావు. అయినా ఆయనకి నోబెల్ ప్రైజ్ రాలేదన్న బాధ నాకు లేదు. ఎందుకంటే ఆయన తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం, మన జాతి చేసుకున్న పుణ్యం, మన భావి పౌరులు నోచుకున్న యోగం. మన వాళ్ళు భారతాన్ని పంచమ వేదం అన్నారు. 1000 పడగలు మనకి 6వ వేదం. దాన్ని ఇంగ్లీష్లో అనువదిస్తే తప్పకుండా నోబెల్ ప్రైజ్ వస్తుంది అన్నాడు. నువ్వన్నట్టు రాకపోయినా పర్వాలేదులే, మనం తెలుగులో చదువుకొని ఆనందిస్తున్నాం. అయినా జ్ఞానపీఠ బహుమతి వచ్చినందుకే చాలామంది ఏడ్చిపోయారట కదా. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నారు కృష్ణశాస్త్రి. ఏడ్చిపోదురుగాక ఏమగును నాకు అంటాను నేను. సర్లే, ఏం చేస్తున్నావు? జపం చేసుకునే వాళ్ళని, రాసుకునే వాళ్ళని, చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేస్తే యజ్ఞం పాడు చేసినంత పాపమట. చదవక నువ్వు చదువుతూ ఉంటే నేనెందుకు నిన్ను కబుర్లలో పెట్టి నీ దీక్షను పాడు చేయాలి? పకపక నవ్వింది కోమల. వెన్నెల ఒక్కసారిగా కుప్పగా గుమ్మరించినట్లయింది అతనికి. ఆ సోనలో తడిసి మురిసిపోవాలనిపించినా ఇంటికి త్వరగా వెళ్ళాలనిపించి టాటా అన్నాడు. మళ్ళీ రేపోసారి కనిపిస్తావా? ఎందుకు? అదిగో అలాగే అనవద్దన్నది. నీకు 3000 జీతం ఎందుకమ్మా? పగలు ఫ్యాక్టరీ కొలువుకి, సాయంకాలం నా సన్నిధికి, రాత్రి అక్కయ్య సేవకి, తెలుసా? చిలిపిగా అంది. అయితే నాకో 1000 అక్కర్లేదు. ఆఫీస్ కొలువు మానేస్తారా? కొంటెగా అంది. మరో 1000 అక్కర్లేదు. అక్కగారి సేవ మానేస్తారా? ఆ 1000 మాత్రం కావాలి అన్నాడు. ఏంటమ్మా నీ సన్నిధి అంత బోరుగా ఉంటుందా? ఇలాగైతే నేను నీ జత కచ్చి అంటే ఏమిటో తెలుసా? నేను ఈ బుక్స్ ఏమీ చదవను అంది గోముగా. అటు చూశాడు కళ్యాణ్. నీ సన్నిధి బోరుగా ఉంటుందా? ఎంత మాటన్నావు కోమలి. మంచి గంధం రాసుకున్నట్టు, మల్లెపూలు విసురుతున్నట్టు, మలయానిలం వీస్తున్నట్లు, వెన్నెల ధారగా కురుస్తున్నట్లుగా ఉంటుంది నీ సన్నిధి. నాకు బోరుగా ఉంటుందా? గొప్ప అనుభూతిగా, తీయని అనుభవంగా ఉంటుంది అనుకుని అటు చూశాడు. ఓ ర్యాక్ నిండా అందంగా అట్టలు వేసి పేరు రాసి నీట్గా అమర్చబడి ఉన్నాయి విశ్వనాథ రచనలు. ఇన్ని పుస్తకాలు ఎప్పుడు కొందావు అనుకున్నాడు. ఉదయం షాప్కి వెళ్ళి విశ్వనాథ లిటరేచర్ మొత్తం ఇవ్వమంటే ముందు నాకే సెగాదిగా చూసి మళ్ళీ అడిగి చాలా సంతోషంతో మొత్తం బుక్స్ ప్యాక్ చేశాడు. 10% కమిషన్ కూడా అడగకుండా ఇచ్చేశాడు. వెరీ గుడ్, ఇక నుంచి 3000 జీతం తీసేసుకుంటాను. మరి వెళ్ళిరానా? నైస్ బాయ్ అంది నవ్వుతూ. ఆ నిర్మలమైన నవ్వుకి మనస్సుకి పరవశించిపోయాడు కళ్యాణ్. వెళ్తున్న అతన్ని చూసి 6 అడుగులుంటాడు. ఆ మెలితిరిగిన కండరాలు, ఆ విశాలమైన ఛాతీ, ఉంగరాల జుత్తు, రామారావు లాంటి ముక్కు, సింహపిల్ల లాంటి నడుము, అందంగా ఉన్నాడు. ఎంత నీట్గా డ్రెస్ చేసుకుంటాడు. ఒక్కొక్కరు దుస్తుల్లో కూరుకుపోయినట్టుగా ఉంటారు. ఇతని శరీరానికి అలంకారంగా ఉంటాయి ఇవి అనుకుంది. అతని కనుచాటు కాగానే అతని వెంటే సూదంటు రాయికి మళ్ళీ వెళ్తున్న తన ఆలోచనల్ని, చూపుల్ని బలవంతంగా వెనక్కి లాక్కుని మళ్ళీ చదవటంలో లీనమైపోయింది. ఇప్పుడు ఆమె మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉంది. కారు ఫ్యాక్టరీ గేటు దాటుతూ ఉండగా సార్ అన్న పిలుపు వినిపించి బ్రేక్ వేసి చూశాడు కళ్యాణ్. టైపిస్ట్ కోకిల. ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదా అనుకుని టైం చూసుకున్నాడు. 6:20. 5ంటికి వెళ్ళిపోలేదా? ఆఫీస్లో అర్జెంట్ కాగితాలేం లేవే? ఆఫీస్లో పనైపోయింది సార్. 5ంటికే బయటకు వచ్చాను. మీరు పెద్దయ్య గారి వద్దకు వెళ్తే అక్కడి నుంచి రాగానే మీతో మాట్లాడాలని ఇక్కడి నుంచున్నాను నింపాదిగా అంది. ఓ మై గాడ్, 1.5 గంట నుంచి ఇక్కడే ఉన్నావా? ఆశ్చర్యంగా అడిగాడు. తల ఊపింది కోమలి. ఏమిటి అర్జెంటా? అవును సార్. రేపు ఆఫీస్లో చెప్పుకోకూడదా? ఇది ఆఫీస్లో చెప్పే విషయం కాదు సార్. ఓకే దెన్, కార్ ఎక్కేయి. మీ ఇల్లు మా వీధి తర్వాతే కదా, మా ఇంటి దాకా వెళ్దాం. ఎలాగూ నీకు ఆలస్యమైపోయింది అన్నాడు డోర్ తెరుస్తూ. సంకోచపడుతూనే కారెక్కింది కోకిల. కారు గేటు దాటింది. సరిగ్గా ఆ సమయంలోనే బయటకు వచ్చిన కోమలి అది చూసింది. కారు మెయిన్ రోడ్ ఎక్కగానే చెప్పు ఏమిటి సంగతి అన్నాడు. 1 నిమిషం సేపు మాట్లాడలేదు కోకిల. సార్, మీరు నన్ను అపార్థం చేసుకోకండి, చాడీలు చెప్తున్నాను అనుకోకండి. జరిగింది మీకు చెబితే న్యాయం జరుగుతుందన్న ఆశతో చెప్తున్నా అంది నెమ్మదిగా. కోకిల, ఇది ఆఫీస్ కాదు. ఇక్కడ నాకు ఏ విషయం చెప్పినా అదెవ్వరికీ తెలియదు. నిజం చెప్పటానికి నువ్వేం భయపడక్కర్లేదు. నీకు న్యాయం జరిపించే బాధ్యత నాది అన్నాడు గంభీరంగా. థ్యాంక్ యూ సార్ అంది. ఒక్క క్షణం ఆగి
పెళ్లి చేసుకుని ఓ మగాడి ఛాయన సుఖంగా జీవితం వెళ్ళిబుచ్చవలసిన వయస్సులో ఉద్యోగం కోసం పాకులాడుతూ ఆ జీతం రాళ్లతో బ్రతుకు భారాన్ని కుటుంబాన్ని లాక్కురావాల్సిన దుర్గతి ఏ తెలుగు పిల్లకి రాకూడదు సార్ అంది. అతనేం అనలేదు. కారు నెమ్మదిగా వెళ్తోంది. మా తండ్రి జీపు డ్రైవర్గా పనిచేసేవాడు. నేను బిఏ ఆఖరి సంవత్సరంలో ఉన్నాను. ఇంకో నెలలో పరీక్షలైపోతాయనగా ఆయన జీప్ యాక్సిడెంట్లో పోయాడు. ఆయన పనిచేసేది ప్రైవేట్ కంపెనీలో. ఆ కంపెనీ వాళ్ళు జీపు ఖరీదు ఎల్ఐసి నుంచి రాబట్టారు, ఇన్షూర్ చేశారు. కాబట్టి మా నాన్నకు ఆ సౌకర్యం లేదు. అందుకని ఓ 500 మా ముఖాన కొట్టి కేసు మూసేశారు. పోలీసులు కూడా మాట్లాడలేదు. సంపాదించేవాడు చనిపోగానే మా కుటుంబం వీధిన పడింది. చాలా దారుణం. డ్యామేజ్కి సూట్ వేయవలసింది. నష్టపరిహారం చెల్లించేవాళ్ళు డ్యూటీలో ఉండగా ప్రమాదం జరిగితే అంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారా? నవ్వింది కోకిల. వాళ్ళంతే చేశారు సార్. ఏం చేసే దిక్కులేక వాళ్ళిచ్చేసిన ఆ 500తోనే కొన్నాళ్ళు సంసారాన్ని లాగించి బిఏ పరీక్షలు రాశాను. ఫస్ట్ క్లాస్ రావాల్సింది సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను. మీ దయ వల్ల వెంటనే జాబ్ వచ్చింది. ఇన్నాళ్ళు వీధిన పడిన మా కుటుంబం ఏదో విధంగా గుట్టుగా బ్రతుకుతున్నాం. మీ ఇంట్లో మగవాళ్ళు ఇంకెవరు? ఒకే అన్నయ్య. అతడు పిచ్చివాడు. అతన్ని పసిపిల్లాడి కంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అరరే, హాస్పిటల్లో చేర్పించలేదా? అన్నీ అయ్యాయి. ఇక లాభం లేదనుకునే ఇంట్లో పెట్టుకున్నాం. 2 తమ్ముళ్ళు 10th చదువుతున్నారు. ఓ చెల్లెలు సెకండ్ ఫార్మ్ చదువుతోంది. మా అమ్మ నానమ్మ ఉన్నారు. వాళ్ళిద్దరూ మ్యాచ్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. రాత్రిపూట ఉదయం బీడీలు చుడతాం అందరం. అంతో ఇంతో వస్తుంది. అది కాదు అసలు బాధ. మరేమిటి? మీరు ఈ విషయాన్ని చాలా సున్నితంగా ఆలోచించి టాకిల్ చేయాలి. మీకు తెలియదని కాదు. ఇందులో మరే విధంగా జరిగినా నేను ఉద్యోగం మానేయవలసి ఉంటుంది. ఏమిటంత ఘోరం? కమల్నాథన్ గారు పైకి కనిపించేంత మంచివారు కారు. అది మీకు తెలిసే ఉండొచ్చు. అయినా చాకచక్యంతో చక్కగా పనిచేస్తున్నారని ఆయన సర్వీసెస్ తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఆయన దృష్టి ఎప్పుడూ తన కింద పనిచేసే అమ్మాయిలపైనే ఉంటుంది. కళ్యాణ్ పెదవి కొరుక్కున్నాడు. వారం రోజుల క్రితం నన్ను రూమ్కి పిలిచాడు. ప్రమోషన్ ఇస్తానన్నాడు. జీతం పెరిగితే మీ కుటుంబం బాగా సుఖపడుతుందన్నాడు. థ్యాంక్స్ చెప్పాను. తర్వాత నా చేయి పట్టుకున్నాడు. ముందు నాకు అర్థం కాలేదు. తర్వాత మృదువుగా విడిపించుకొని నాకు అలాంటివి గిట్టవన్నాను. ఇక్కడైనా సరే మరో ఊళ్ళో అయినా సరే లాడ్జికి వెళ్దామన్నాడు. చాచి లెంపకాయ కొట్టాలనిపించింది. తమాయించుకొని సారీ చెప్పాను అతి నిగ్రహంతో. ఈ సంబంధం తాత్కాలికం కాదు, శాశ్వతంగా ఉంచుకుంటాను. నా జీతం నుంచి నెల ఓ 100 ఇస్తాను అన్నాడు. ఇకపై మాట్లాడితే మర్యాద దక్కదని బయటికి రాబోతూ ఉంటే, ఇలా అయితే ఉద్యోగం చేయలేవు, జాగ్రత్త అని బెదిరించాడు. ఇది సార్ సంగతి. ఇందులో ప్రతి అక్షరం యథార్థం. ఆ పైన మీ ఇష్టం. చాలా నింపాదిగా, ఏమాత్రం ఉద్రేకం లేకుండా ఎవరికదో చెబుతున్నంత శాంతంగా చెప్పింది. ఆమె నిగ్రహానికి, ఆ చెప్పిన విధానానికి కళ్యాణ్ మెచ్చుకున్నాడు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. చెప్పవలసింది చెప్పాను, ఇక మీ ఇష్టం అన్నంత నిర్లిప్తంగా కూర్చుంది కోకిల. కోకిల, నువ్వు ఆ విషయం మర్చిపో. నీకు తగిన విధంగా మేలు చేస్తాను. థ్యాంక్ యూ సార్ అంది కృతజ్ఞత ఉట్టిపడుతూ. సార్, ఇక్కడ నేను దిగి వెళ్తాను. మా ఇంటికి వచ్చి కాఫీ తీసుకెళ్దు గానిలే. మరో రోజు వస్తాను, క్షమించండి. ఆల్ రైట్ అని కారు స్లో చేసి ఓ వారగా ఆపాడు. కారు దిగి మరోమారు థ్యాంక్స్ చెప్పింది. తన వీధిలోకి మరలించాడు కారు. కనుమరుగయ్యేదాకా చూస్తూ ఉండి తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోయింది కోకిల. నాన్నా, ఎదురుగా వచ్చిన కీర్తినెత్తుకుని ఏమ్మా అన్నాడు. ఎంత అలసి వచ్చినా పిల్లల్ని భార్యని చూడగానే అతని మనసు సేద తీరుతుంది క్షణంలో. వాళ్ల సన్నిధి స్వర్గంలాగా ఉంటుంది అతనికి. ఈరోజు మాకు స్కూల్లో మార్కులు ఇచ్చారు. నేను అన్నింట్లోనూ ఫస్ట్. అంతేకాదు అటెండెన్స్లో, డ్రెస్సింగ్లో, మేనరిజంలో అన్నింట్లోనూ నేనే స్కూల్ ఫస్ట్. అందుకే మమ్మీకి మీకు ఈ సంవత్సరానికి బెస్ట్ పేరెంట్స్ అవార్డు ఇచ్చారు. క్రిస్మస్ డే సెలబ్రేషన్స్లో మీకు సన్మానం చేసి మెమెంటో ఇస్తారట ఉత్సాహంగా హుషారుగా చెప్పింది. ఆ మాటలు వినగానే అతని మనసు పరవశించిపోయింది. ఒక్క క్షణం తను ఎస్ఎల్సీలో స్కూలుకంతా ఫస్ట్గా పాస్ అయి స్టేట్ ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న రోజున నాన్నగారన్న మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. కళ్యాణ్, ఆస్తి స్థిరం కాదు, ఐశ్వర్యం స్థిరం కాదు, అంతస్తులు నిలవు. నిలిచేదల్లా విద్య. విద్య లాంటి వస్తువు మరొక్కటి లేదు. అది తెచ్చిపెట్టే కీర్తి మరేది ఇవ్వదు. ఆ విషయం గుర్తుంచుకో. అదే మాటలు కీర్తితో చెప్పాలనిపించింది. కానీ ఆ అమ్మాయి వయసుకి అవి అర్థం కావనిపించి, గుడ్ కీర్తి, అలా ఉండాలి. ఎక్కడున్నా ఎవరా అమ్మాయి ఎవరా అబ్బాయి అనిపించుకోగలిగితే తల్లిదండ్రులుగా మాకంతకంటే కావాల్సిందేముంది? ఫలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి అనిపించుకునే కన్నా
మీరు వ్యక్తిత్వం నిలుపుకోవాలి, అదే ఘనత అని కొడుకు వైపు తిరిగి, ఏరా కిరణ్ నీకెలా వచ్చాయి అని అడిగాడు. కిరణ్ 5వ క్లాస్ చదువుతున్నాడు. కీర్తి 3వ క్లాస్ చదువుతోంది. ఇద్దరూ ఒకే కాన్వెంట్లోనే చదువుతున్నారు. నేను క్లాస్ ఫస్టే మార్కుల్లో, మిగతా వాటిలో నేనే సెకండ్ స్కూల్కంతా అన్నాడు తల్లి చేతుల్లో ఉండి ఆప్యాయంగా. ఆమె అతని తల నిమురుతోంది ప్రేమతో. అదేమిటి, ఒకరోజు నేను ప్రేయర్కి కీర్తి కంటే ఓ నిమిషం ఆలస్యంగా వెళ్ళాను అంతే. ఎందుకిలా జరిగింది కుతూహలంగా అడిగాడు. కిరణ్ కీర్తిపై ఉక్రోషంగా చెబుతూ ఉంటే ఆసక్తిగా ఉంది. ఇదిగో దానికి అమ్మే కారణం. కీర్తికి ముందుగా జడలేసి ఫ్రాక్ తొడిగింది. నాకు తలదూవటం ఆలస్యమైంది. ఆదుర్దాగా వెళ్ళాం. కారు దిగుతూ ఉండగా మిర్రర్లో చూసుకొని అప్పుడు మళ్ళీ కనకయ్యతో దువ్వించుకున్నాను. అదే లేట్ బుంగమూతితో అన్నాడు కిరణ్. కీర్తి గర్వంగా చూసింది నాన్నగారి వైపు. కమల ముసిముసి నవ్వులు నవ్వుతోంది. అయినా కిరణ్, మీ ఇద్దరే కదా ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేది. ప్రతి సంవత్సరం ఇద్దరికీ ఫస్ట్ పంచేవాళ్ళు. ఈ సంవత్సరం మీ వల్ల ఇంకొకరికి సెకండ్ ప్రైజ్ ఛాన్స్ పోయింది. దానిలో పెద్ద తేడా ఏముందిలే. కీలర్ టీచర్ అలా అనలేదు. ఆ రోజు నువ్వు సరిగ్గా వచ్చుంటే ఇద్దరు ప్రతి సంవత్సరంలాగే ఫస్ట్ ప్రైజ్ పంచుకునేవాళ్లుగా అంది. వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కిరణ్ గతించిన దాని గురించి చింతించి లాభం లేదు. వచ్చే హాఫ్ ఇయర్లో ఇద్దరు ఫస్ట్ రండి. 3rd ర్యాంక్లో వచ్చిందే 4th Bలో ఉండే కౌసల్య. అది మాతో పందెం వేసింది నాన్న. ఏమని? ఈసారి తానే ఫస్ట్ వస్తుందట. అబ్బో ఆశ ఎలా వస్తుందట? వాళ్ళ నాన్న సుబ్బరామ శర్మ గారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ కదా, వాళ్ళ మధ్య వచ్చి చేరారులే. ఆ అమ్మాయి కూడా క్లాస్ ఫస్ట్, మిగతా అన్నిట్లోనూ ఫస్టు. అయితే మీకు మంచి పోటీ అన్నమాట. మాతో ఏం పోటీ? మా అమ్మకు కానీ మీకు కానీ వాళ్ళు సాటి వస్తారా? మీరు బెస్ట్ పేరెంట్స్, మేము ఫస్ట్ స్టూడెంట్స్ అంది కీర్తి గర్వంగా గొప్పగా. ఆ మాటకొస్తే ఆ మధ్య చనిపోయిందే అనుపమ, కమాండర్ నిరంజన్ గారి అమ్మాయి, అది మాకు పోటీ వచ్చేది అంతే అన్నాడు కిరణ్. ఆ మాటలకి కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాడు కళ్యాణ్. ఒక్క నిమిషం కూతుర్ని కొడుకుని తృప్తిగా చూసుకుని, సరే మా గౌరవం నిలిపినందుకు మీ అమ్మేమిచ్చింది మీకు అని అడిగాడు. స్వీట్స్ పెట్టింది, ఐస్ క్రీమ్ ఇచ్చింది, అంతేనా? మరి మీరేమిస్తారు అడిగింది కమల. నేను చెరో 100 రూపాయలు ఇస్తాను. ఏం చేసుకుంటారు? ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. కౌసల్య ఖర్చు చేస్తుంది. కవిత ఎప్పుడూ తినేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు టిప్స్ ఇస్తే మేం దాచుకుంటాం. అందులోనూ మేమే బెస్ట్ అంది కీర్తి వెంటనే. కిరణ్ కూడా అలాగే అన్నాడు. వాడెప్పుడో మర్చిపోయాడు తను సెకండ్ వచ్చినందుకు పడిన బాధ. నిజంగా గర్వపడ్డాడు కిరణ్. కీర్తి, కిరణ్ ఇక చాలు, నాన్నగారిని రిలాక్స్ కానివ్వండి, ఆయన టిఫిన్ తీసుకోవాలి. మేము అడ్డొచ్చామా? నువ్వే నాన్నగారు టాయిలెట్కి వెళ్లకుండా అడ్డు నుంచున్నావు. ఇంకా టిఫిన్ పెట్టలేదు. మీ నాన్నగారి ఆలస్యం చేశారు, ఇంకా టాయిలెట్కి వెళ్లకుండా ఆలస్యం చేస్తున్నారు. నువ్వే పకపక నవ్వి ముందు కదిలాడతను. అమృతం సేవించినంత ఆనందంగా ఉంది. పిల్లలిద్దరూ సోఫాలో కూర్చొని చదువుకుంటూ ఉండిపోయారు. వంటింట్లోకి వెళ్ళబోతున్న కమల ఫోన్ మోగటంతో డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళింది. కథ కొనసాగుతుంది.